సూపర్ స్టార్ మహేష్ బాబు ఇప్పటిదాకా సోలో హీరోగా చేసింది కేవలం 28 సినిమాలు మాత్రమే. వాటిలో ఒక్క రీమేక్ సినిమా లేదు, ఒక్క పాన్ ఇండియా మూవీ రాలేదు. అయినా ఒక్కడు పోకిరి లాంటి రికార్డులు తిరగరాసిన ఇండస్ట్రీ సినిమాలున్నాయి. బాబీ, సైనికుల్ లాంటి పేడ కలలా మిలిగిపోయిన అట్ర ఫ్లాప్ సినిమాలున్నాయి. కానీ అభిమానులు మాత్రం తమ ప్రేమని విపరీతంగా ప్రదర్శిస్తూనే ఉంటారు. ముఖ్యంగా రీ రిలీజ్ టైంలో ఏదో కొత్త సినిమా వస్తున్న రేంజ్ లో వాళ్ళు చేసే హడావిడికి కలెక్షన్లు కూడా అంతే భారీగా వస్తున్నాయంటే ఈ అభిమానాన్ని మాటల్లో కొలవడం కష్టమే అనిపిస్తుంది. ఇప్పటిదాకా రీ రిలీజ్ లో ప్లాపులు లేని హీరో ఒక్క మహేష్ బాబు మాత్రమే. అసలు ఈ ట్రెండ్ కి శ్రీకారం చుట్టింది పోకిరి సినిమా. ఆ తర్వాత ఒక్కడు సినిమా 2-3 సార్లు రీ రిలీజ్ అయిన ఫ్యాన్స్ మాత్రం సంబరంలో జరుపుకున్నారు. ఇంకా బిజినెస్ మ్యాన్ సినిమాకి వచ్చిన స్పందన అంతా ఇంత కాదు. ఇంకా మురారి సినిమా సంగతి సరే సరే, టీవీలో చూసి బోరు కొట్టింది కదా, ఏం వాడుతుందిలే అనుకున్న అంచనాలకు భిన్నంగా ఏకంగా టాలీవుడ్ టాప్ రీ రిలీజ్ గ్రాసర్ గా నిలిచిపోయింది ఆ సినిమా. తాజాగా సీతమ్మ వాకిట్లో సిరిమల్లి చెట్టు సినిమా కోసం రెస్పాన్స్ అంతా ఇంత కాదు. థియేటర్లు ఫంక్షనాలు తలపిస్తున్నాయి. ఓపెనింగ్ డే 2 కోట్ల పైగానే గ్రాస్ వచ్చిండొచ్చని ట్రెండ్ రిపోర్ట్. ఇక్కడతో అయిపోలేదు. అతడు సినిమాని మహేష్ బాబు పుట్టినరోజు కోసం రిజర్వర్ లో ఉంచారు. దీనికొచ్చే వసూలు ఊహించడం కష్టమేనని బయ్యర్లు ఇప్పుడే ఒక రేంజ్ అంచనా పెట్టేసుకుంటున్నారు. మేలో అతిథి సినిమాని దింపబోతున్నారు. ఫ్లాప్ అయినా సరే దీనికి ఒక కల్ట్ ఫాలోయింగ్ ఉంది. భవిష్యత్తులో నేనొక్కడే సినిమాని పునః విడుదలకు ఇదే తరహా వాతావరణం కల్పించదా ఎంత మాత్రం ఆశ్చర్యపోకర్లేదు. రాజమౌళితో చేస్తున్న సినిమా వచ్చేలోగా రాజకుమారుడు, టక్కర్ దొంగ, యువరాజు, నిజం లాంటివి ఒక రౌండ్ థియేటర్ పూర్తి చేసుకుంటాయి. నిజంగానే మహేష్ బాబు మీద ఇంత ప్రేమేంటో అనిపిస్తుంది కదా మీకు కూడా.